సార్ ప్రధానంగా సామాన్య భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏదో రకంగా కల్తీ ఈ యొక్క లడ్డు ప్రసాదం మీద ఎంతో విశ్వాసం, ఒక ఏదైతే హిందువులు భక్తితో కొలిచేటువంటి దేవుడు ప్రపంచవ్యాప్తంగా కూడా నిత్యం కూడా రాజకీయంగానో లేకపోతే వార్తల్లో నిత్యం కూడా లడ్డు కల్తీ అనేది మాత్రం సామాన్య భక్తులు, ప్రజలు కూడా ఆవేదన గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క మాటలో దీన్ని అంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్రజలు రాజకీయాలు అనవసరంగా వాళ్ళ రాజకీయ పార్టీని పెంచుకోవడానికి ఉపయోగపడే ఏర్పడడం తప్ప దేవుడిని కాపాడాలని కాదు, దేవుడితో దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవాలని కాదు, వాళ్ళ శిక్షించాలని కూడా అసలే కాదు. ఇదంతా నాటకం, దాన్ని నమ్మకండి. ఏదైతే ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి మాత్రం రోజుకొక మాటలతోటి, రోజుకొక అంశంతోటి రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నారు తప్ప నిజంగా స్వామివారి భక్తి భావనను పెంపొందించేలాగనో భక్తుల మనోభావాలను కాపాడే దిశగా మాత్రం ఎవరూ వ్యవహరించడం లేదు. స్వామివారి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, భక్తి ఉంటే ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోలేదు అని రోజుకొక రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పాటుపడకూడదు అంటూ కూడా సిపిఐ నారాయణ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.